కోడలు తమ్మురాలు ఓయమ్మో, కోడలేని అత్త గుణవంతురాలు. ఆహం ఆహం. అత్త ఏంటత్తమ్మా ఇప్పుడు పాడారు? అత్త లేని కోడలు ఉత్తమురాలా? నాకు ఉత్తమమైన కోడలు కావాలని ఉంది అత్తమ్మా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నన్ను ఇప్పుడు పొమ్మంటావా ఏంటి? ఒక్కటేస్తా మూతి మీద. ఊరికే అన్నాలే అత్తమ్మా. సర్లే కానీ నిన్న రాత్రి సతీ సావిత్రి కథ చెప్పాను కదా నీకు, దాని నుంచి నీకేం అర్థమైందో చెప్పు నాకు. ఏముందత్తమ్మా, భార్య నుండి భర్తని ఆ యముడు కూడా కాపాడలేడని అర్థమైంది. భలే అర్థం చేసుకున్నావే, మంచి భార్యవే నువ్వు. మరేమనుకున్నారు నేనంటే? ఏమనుకోలేదు, అసలు సీజన్లైనా మొద్దు అనుకున్నా. సర్లే ఊరుకోండి, మా కోడలు ఎంత తెలివిగా ఉన్నా మీకు మొద్దులాగానే కనిపిస్తాం. అసలు మీరే పెద్ద దద్దమ్మలు. ఎంత మాట అన్నావే? నేను దద్దమ్మనా? ఇంత బతికి నీతో దద్దమనిపించుకున్నానా నేను ఇప్పుడు? సర్లే రండి, మీకు గొడవ ఆపి వచ్చి భోంచేయండి. అత్తయ్య ఆఫీస్ నుంచి మీ కొడుకు వచ్చినట్టున్నాడు, వెళ్ళి అన్నం పెట్టండి మీ కొడుక్కి. నా ఫేవరెట్ టీవీ సీరియల్ చూస్తున్నాను ఇప్పుడు. కొడుకే కాదు, కొడుకు బాబు వచ్చినా నేను ఇక్కడ నుండి లేవను. వెళ్ళి నువ్వే పెట్టుకో నీ మొగుడికి. నేను చూస్తుంది ఏమైనా పందుల పెంపకమా? నేను నా ఫేవరెట్ టీవీ సీరియలే చూస్తున్నాను. నేను లేవను, వెళ్ళి మీరే పెట్టుకోండి. ఒకప్పుడు తల్లి కడుపు చూస్తుంది, పెళ్ళాం జేబు చూస్తుంది అనేవాళ్ళు. ఇప్పుడైతే ఇద్దరూ కలిసి టీవీ సీరియల్స్ చూస్తున్నారు. నాకు అన్నం పెట్టే వాళ్ళే లేరు. ఒరే వచ్చేవారా నాయన, నువ్వు ఆఫీస్కి వెళ్ళింది మొదలు నీ పెళ్ళాము నన్ను రాచి రంపాన పెడుతుందిరా. పైగా ఈరోజు నన్ను దద్దమ్మాని తిట్టిందిరా నీ పెళ్ళాము. నన్ను అసలు అన్నం కూడా తిననివ్వటం లేదు, పప్పులో ఉప్పే వేయలేదు, చట్నీలో ఫుల్లుగా కారం వేసింది. పొద్దున్నుంచి నేను అసలు చాయే తాగలేదు తెలుసారా. చాయ్ అడిగితే గ్రీన్ టీ తెచ్చిస్తుందిరా నీ పెళ్ళము, అదేమో ఫుల్ చేదుగా ఉందిరా. ఏంట్రా నేను ఇంత బాధపడిపోతుంటే ఇంత కూడా రియాక్షన్ లేదు. ఛార్జింగ్ అయిపోయిన రోబోట్ లాగా కూర్చొని ఉన్నావు. నా బాధ నీ బాధ కాదారా? అంతేలేరా, నీకు పెళ్ళామంటే బెల్లం, అమ్మంటే అల్లం. నేను పోతా, ఇంకా మా ఊరికి వెళ్ళిపోతా నేను. రేపు నన్ను దింపేస్తారా, నేను ఇక్కడ ఉండను ఇంకా. అంత అబద్ధం, మీ అమ్మాయి నన్ను మొద్దు అని తిట్టిందండి. నేనే వెళ్ళిపోతాను ఇప్పుడు మా పుట్టింటికి, మీరే ఉండండి హ్యాపీగా. హలో ఫ్రెండ్స్, చూసారు కదా మా అత్త కోడళ్ళ ఫన్నీ గొడవలు. మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ మమ్మల్ని ఎంకరేజ్ చేయండి.